వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుష్ ఎడ్యుకేషన్ సెంటర్. మరి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉంటుంది. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడుతూనే ఉంటాయి, అది కూడా రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలు అందిపుచ్చుకోవడంలో వెనకబడిపోతూ ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైనటువంటి ప్రిపరేషన్ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల, అదేవిధంగా సరైనటువంటి పుస్తకాలను ఫాలో కాకపోవడం వల్ల. అందువల్ల మీకు చాలా లక్షలాది ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఒక క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు తీస్తున్నప్పటికీ కూడా చాలామంది అందిపుచ్చుకోలేకపోతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతకి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి కంపారిటివ్లీ నార్త్ ఇండియన్స్తో పోల్చుకుంటే. అందుకనే మీకు సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి ప్రిపరేషన్ టెక్నిక్స్, అదేవిధంగా అద్భుతమైనటువంటి క్లాసెస్ మీకు అందించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఇక అద్భుతమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో అనుభవం తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆరుష్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ఛానల్, ఆరుష్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఛానల్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా మనం ఎడ్యుకేషన్లో ఎంతోమందిని ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చినటువంటి మనం ఈసారి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఫోకస్ చేసాం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఆస్పిరెంట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటిది రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్ గురించి. మరి రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, జూలైలో నోటిఫికేషన్ ఉంది అంటే వచ్చే నెలలో మనకు నోటిఫికేషన్ ఉంది, మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏ విధంగా ఉంటాయి, పోస్టులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ముందు ఆరుష్ ఎడ్యుకేషన్ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మెంటార్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ మెంటార్షిప్లో మీరు జాయిన్ అయితే మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం 2 సంవత్సరాల వ్యాలిడిటీలో 100% కొట్టే విధంగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం. ఇందులో మీకు కస్టమైజ్డ్గా షెడ్యూల్ రూపొందించి ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తూ, మీ షెడ్యూల్కి అనుగుణంగా అందిస్తూ, బుక్స్ మేమే ప్రొవైడ్ చేస్తూ, టెస్ట్లు కండక్ట్ చేస్తూ, ఏ రోజుగా ఆ రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్స్ ఇస్తూ, ఆ ఉద్యోగాలకు మీతో అప్లై చేస్తూ, మీతో డైలీ చదివిస్తూ, మేము టెస్ట్లు కండక్ట్ చేస్తూ, చదువుతున్నారా లేదా చెక్ చేసుకుంటూ, ఫ్యాకల్టీలని మీకు అరేంజ్ చేసి డౌట్స్ క్లియర్ చేస్తూ, ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో మేమే. బ్యాచ్కి 50 మంది ఉంటారు. మరి ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కళ నెరవేర్చుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్స్ ఫీజు కేవలం 3000 ఉంటుంది, వ్యాలిడిటీ 2 years ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. 2 ఏళ్ల కాల వ్యవధిలో మీతో గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా కొట్టించి చూపిస్తాము. ఓకేనా? సో మరి ఇక్కడ ఈ రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగం అనేటువంటి చూసుకున్నట్టయితే రైల్వే టికెట్ కలెక్టర్ అనేటువంటిది రెగ్యులర్గా సపరేట్గా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వరు, కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా ఇస్తారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అవునండి. CB22 ఎగ్జామ్ అనేటువంటిది జూలైలో జరుగుతుంది. మరి CB2 జూలై 10th జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే జూలై ఎండింగ్లో కొత్త నోటిఫికేషన్ ఉంది. అందుకని ఈ అప్కమింగ్ ఇయర్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని పక్కన పెట్టండి. వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఎన్టీపీసీకి సంబంధించి కానీ, ఆర్పిఎఫ్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిలీజ్ కాబోతుంది, SSC GD కానీ, ఈ ఉద్యోగాలు మీరు సాధించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టి తీరాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా మనకి వేకెన్సీస్ అనేటువంటి నింపుతారండి. ఇందులో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైనర్, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా అకౌంట్ క్లర్క్స్ టైపిస్ట్, అదేవిధంగా టికెట్ కలెక్టర్, మనం కోరుకునేటువంటి టికెట్ కలెక్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ టికెట్ క్లర్క్, ఇలా ట్రైన్స్ క్లర్క్, ఇవన్నీ ఉద్యోగాలు కూడా ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతోటి మనకి వేకెన్సీస్ అనేటువంటివి నింపడం జరుగుతుందన్నమాట. మరి వయోపరిమితి ఎలా ఉంటుంది, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది మొత్తం మనకి 8800 ఉద్యోగాలకు వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందండి. మరి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్, అంటే మీరు ఏదైతే టికెట్ కలెక్టర్ ఉద్యోగం కోరుకుంటున్నారో అది మాత్రం ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వస్తుంది, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు వస్తుంది. ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అంటే స్టేషన్ మాస్టర్ లాంటి ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు డిగ్రీ చదవాల్సి ఉంటుంది. మరి వయోపరిమితి ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ వయోపరిమితి అనేటువంటిది ఇక్కడ ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు ఉన్నాయో అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు, అంటే ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలకి 18 నుంచి 30, అదేవిధంగా డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాలు, పైగా SC STలకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది.
అలాగే బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఎక్స్ట్రా వయోపరిమితి అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఇంటర్ అర్హత ఉండి 33 ఏళ్ళ లోపు ఉంటే బీసీ అభ్యర్థులు, 35 లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఫీజు అనేటువంటిది 500 రూపీస్. జూలై లాస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ అయితే పడబోతుంది. వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కష్టం, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నార్త్ ఇండియన్ వాళ్ళు ఇలా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే సరైన గైడెన్స్ ఉండాలి. సరైన గైడెన్స్ ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏ విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేటువంటిది ఉంటుందండి, CBT 1. ఆ తర్వాత CBT 2 అనేటువంటిది ఉంటుంది. టైప్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటాయి, కానీ TCK అనేటువంటిది అంటే టికెట్ కలెక్టర్కి ఉండవు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. 4 ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకుంటే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. మరి CBT 1 సిలబస్ ఏముంటుందండి? సిలబస్ ఏముంటుంది అని చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. మరి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ ఒక చాంతాడని సిలబస్, 100 కొద్ది పుస్తకాలు, విపరీతమైనటువంటి పుస్తకాలు అన్ని చదివినా ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడని గ్యారంటీ లేనటువంటి పైచ్యంతో కూడినటువంటి పేపర్ ఫ్రేమింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా అద్భుతమైనటువంటి సిలబస్ ఏదైతే ఇచ్చారో యాజ్ పర్ దట్ సిలబస్ ఫాలో అవుతారు. బ్లూ ప్రింట్ 100% ఫాలో అయ్యి క్వశ్చన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి తప్ప స్టేట్ గవర్నమెంట్స్ ఉద్యోగాలు అంత డిఫికల్టీ, అంత వ్యాస్ట్ సిలబస్ అయితే ఇక్కడ ఉండదు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జనరల్ అవేర్నెస్ 40 మార్కులకి 40 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్కులు ఉంటాయి. ఇది CBT 1. అదేవిధంగా CBT 2 చూసుకుంటే జస్ట్ మీకు ఏదైతే జనరల్ అవేర్నెస్ 40 నుంచి ఇక్కడ 50 మార్కులకు వస్తుంది. మ్యాథ్స్ 30 నుంచి 35కి పెంచుతారు. రీజనింగ్ 30 నుంచి 35కి పెంచుతారు. ఇక్కడ 120 ప్రశ్నలు 120 మార్కులు. అంటే ఇది క్వాలిఫై అయిన తర్వాత ఈ ఎగ్జామ్ పెడతారు. ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషను, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సాలరీల విషయం అనేటువంటి తర్వాత మాట్లాడదాం. మరి ఈ సిలబస్లో ఏముంటుంది అంటే మనకి చూసుకుంటే మ్యాథ్స్లో పర్సంటేజెస్, నెంబర్ సిస్టము, LCM, HCF, టైం వర్క్, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్, మెన్సురేషన్, టెక్నామెట్రీ, యావరేజెస్, స్క్వేర్ రూట్స్ అనేటువంటి టాపిక్స్ మ్యాథ్స్లో ఉంటాయి. అలాగే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ హిస్టరీలో 7 మార్కుల వరకు వస్తాయి. జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్, పాలిటీ, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్సే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా స్టేట్ గవర్నమెంట్ గ్రూప్స్ లాగా మాత్రం ఇది ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే మనకి పజిల్స్, సిలాలజిమ్, వెన్ డయాగ్రాము, సిట్టింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా స్టేట్మెంట్ కంక్లూజన్, అనాలజీ, మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ అండ్ డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్స్ మీద మీకు రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఒక సింపుల్ సిలబస్, ఒక బుక్ సరిపోతుందండి. జనరల్ అవేర్నెస్కి ఒక బుక్ మేము రూపొందిస్తున్నాం. జనరల్ అవేర్నెస్కి ఒక బుక్, రీజనింగ్ అర్థమెటిక్ అద్భుతమైనటువంటి క్లాసెస్తో, డైలీ షెడ్యూల్తో, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో కనుక మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఈ ఉద్యోగాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ఉద్యోగ యాస్పిరెంట్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ జాబ్ అప్డేట్, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ఉద్యోగం చేసి తీరాలి అనే కనుక ఆశయం మీకుంటే, లేదా మీ పిల్లల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపరచాలనేటువంటి ఆశయం మీకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మిగిలిన ఛానల్స్ ఆరు షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, ఆరు షెడ్యూల్ తెలంగాణ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.